హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్త్ టిప్తో 2 డ్రింక్స్ అయితే చూడబోతున్నాం. గ్యాస్ ప్రాబ్లం ఎవరికైతే వస్తుందో దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది, అలానే ఇప్పుడు ఇక్కడ మనం చేసుకున్న ఈ డ్రింక్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఆ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా క్లియర్ చేసుకోవాలనేది నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఎలా తయారు చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. కానీ ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ చేయకుండా పూర్తిగా చూసేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఎలానో ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఒక 100 గ్రాముల బెల్లాన్ని ఇలాగ తురుముకొని తీసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకొని ఇలాగా మనం బెల్లాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట. బాగా మెల్ట్ అయిపోవాలి ఆ బెల్లం అంతా కూడా వాటర్ లోకి. ఇలా రెడీ అయింది కదా, ఇప్పుడు ఇవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. అది కూడా ఈ వీడియో మొత్తం కూడా చూడండి. ఇంకొకటి తయారు చేసుకుందాం. ఇలా మనం ఒక గిన్నెలోకి అయితే ఒక గ్లాసున్నర అయితే వాటర్ అయితే తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని 1 స్పూన్ దీంట్లోకి బెల్లం వేసుకొని ఇలా మనం 3 నిమిషాల పాటు అలాగా బాగా కలిపేసుకున్నామంటే ఆ 3 కూడా బాగా కలిసిపోతాయి అన్నమాట ఈ వాటర్ లోకి. ఇప్పుడు దీన్ని ఇలా స్టవ్ పైకి అయితే తీసుకోవాలి. స్టవ్ పైకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలన్నమాట. అది కూడా మనం ఇక్కడ గ్లాసున్నర వాటర్ తీసుకున్నాము కదా, మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు కూడా మనమైతే వీటిని మరిగించుకోవాలి. ఇలా వాటర్ లో ఈ 3 కూడా బాగా మరగటం వల్ల ఇక్కడ మంచిగా ఆ రసం అంతా కూడా దాంట్లోకి దిగుతుంది అనమాట వాటర్ లోకి. చూస్తుంటారు కదా, ఇప్పుడు ఇలాగా మనకి మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ ని వడకట్టుకొని తీసుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వాటర్ ని ఒక గ్లాస్ లోకి అయితే తీసుకోవాలి. దీని వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం ఎలా వస్తుంది, అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది రకరకాలుగా వస్తుంది అనమాట. అది కూడా చేతుల్లోనే మనకి వేళ్లల్లో కొన్నిసార్లు నొప్పిగా అనిపిస్తుంది, అలానే ఒక చెయ్యి నొప్పి లాగుతున్నట్టు అనిపిస్తుంది, ఒక కాల్లో కూడా నొప్పి వస్తుంది, అలా ఫింగర్స్ లో కూడా అలాగా నొప్పి అనేది వస్తూ ఉంటది అనమాట. అంటే ఏదో తెలియని జిమ్ గా అనిపిస్తూ ఉంటది. ఇది ఏంటి అని మీరు చాలా మందికి అనిపించవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ బెల్లం వాటర్, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ జీలకర్ర వాటర్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అది కూడా మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇవి గోరువెచ్చగా తాగాలన్నమాట. అది కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ జీలకర్ర వాటర్, ఇలా తయారు చేసుకున్న ఈ బెల్లం వాటర్ అనేది అది కూడా అంతే సేమ్ అదే ప్రాసెస్ లో మార్నింగే తీసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అనిపించవచ్చు అన్నమాట. అలా ఉన్నప్పుడు మనకి గ్యాస్ అనేది ఖచ్చితంగా ఉంటది అన్నమాట. ఇది నేను ఖచ్చితంగా మా వాళ్ళల్లోనే ఇది నేను ఫేస్ చేసాము కాబట్టి ఇవి మేము యూజ్ చేసాము, మాకు రిజల్ట్స్ అనేది కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి హెల్తీయే, ఇంట్లో ఉన్నాయే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అనేది మీకు ఫేస్ చేస్తున్నట్టయితే మీకే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ తర్వాత మన ఛానల్కి వచ్చి కామెంట్ కూడా చేయండి.